వెల్కమ్ టు ద విజన్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ వీడియోలో మనం ప్రైమ్ నంబర్స్ గురించి నేర్చుకుందాం. ఓకే. సో ప్రైమ్ నంబర్. ఓకే. సో ప్రైమ్ నంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నంబర్ అనేది యాక్చువల్‌గా మనం ఎక్స్ అనే ఒక నంబర్ తీసుకున్నాం అనుకోండి. ఎక్స్‌కి మనం మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ అనేవి అయితే 1 అయ్యి ఉండాలి, లేదా సేమ్ వాల్యూ అయ్యి ఉండాలి. అంటే ఎక్స్‌ని 1తో డివిజన్ చేసినప్పుడు మాత్రమే రిమైండర్ 0 రావాలి. అలానే ఎక్స్‌ని ఎక్స్‌తో డివిజన్ చేసినప్పుడు మాత్రమే రిమైండర్ 0 రావాలి. అలా అయితేనే మనం దాన్ని ప్రైమ్ నంబర్ అంటాం. ఇంకా దేనితో డివిజిబుల్ అయినా సరే దాన్ని ప్రైమ్ నంబర్ అనం. ఓకే. సో నెక్స్ట్ ప్రైమ్ నంబర్స్‌ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనకి జస్ట్ ఒక 6 అనే ఒక వాల్యూ తీసుకొని దానికి మల్టిప్లికేషన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఓకే. వాటిని మనం తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఈజీగా ఐడెంటిఫై చేయడం ఎలా అనేది నేర్చుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7 ఇవి బిలో 10 ఉన్న ప్రైమ్ నంబర్స్. వీటి గురించి ఆల్రెడీ మనకు తెలుసు. నెక్స్ట్ వాల్యూస్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? సో 6 అనేది తీసుకోండి. 6ని 2తో మల్టిప్లై చేయండి. ఎంతొస్తుంది? 6 ఇంటూ 2 12 అవుతుంది. 12కి ముందున్న వాల్యూ ఎంత? 11. ఓకే. 12కి తర్వాత ఉన్న వాల్యూ 13. ఓకే. సో ఏదైతే 6 డివిజిబుల్ వాల్యూ ఉందో దానికి ముందున్న వాల్యూ, తర్వాత ఉన్న వాల్యూ ఈ రెండింటిలో మ్యాక్సిమం మనకి ప్రైమ్ నంబర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ 11, 13 రెండు కూడా ప్రైమ్ నంబర్స్ అవుతున్నాయి. ఓకే. నెక్స్ట్ ఇంకొక నంబర్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 18 అనేది తీసుకున్నాం. 18 కూడా 6 డివిజిబుల్. దీని ముందున్న వాల్యూ 17, తర్వాత ఉన్న వాల్యూ 19. సో ఇవి రెండు కూడా ప్రైమ్ నంబర్స్ అవుతున్నాయి. ఓకే. నెక్స్ట్ 18 తర్వాత వచ్చే 6 డివిజిబుల్ ఏంటి? 24. 24 ముందున్న వాల్యూ 23. నెక్స్ట్ 25. 25లో 5 అనేది క్యాన్సిల్ అవుతుంది. 5తో క్యాన్సిల్ అవుతుంది 25 అనేది. కాబట్టి ఇది ప్రైమ్ నంబర్ కాదు. 23 ప్రైమ్ నంబర్ అవుతుంది. సపోజ్ 30 తీసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ వచ్చే వాల్యూ 30. 30కి ముందు ఉన్నది 29. నెక్స్ట్ ఉన్న వాల్యూ 31. ఓకే. ఇవి రెండు కూడా ప్రైమ్ నంబర్స్ అవుతున్నాయి. నెక్స్ట్ 36. 36 ముందున్న వాల్యూ 35. నెక్స్ట్ వచ్చే వాల్యూ 37. ఓకే. 35 అనేది 5 డివిజిబుల్. 37 ప్రైమ్ నంబర్. ఇలా 6కి ముందున్న వాల్యూ, తర్వాత ఉన్న వాల్యూస్ చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ప్రైమ్ నంబర్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేది ఏంటి? 42. 42కి ముందున్న వాల్యూ 41. నెక్స్ట్ వచ్చే వాల్యూ 43. సో ఇవి రెండు కూడా ప్రైమ్ నంబర్స్ అవుతున్నాయి. ఓకే. అండ్ నెక్స్ట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చేది ఏంటి? 48. 48 నెక్స్ట్ వాల్యూ 49. ముందున్న వాల్యూ 47. 49 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఎందుకంటే ఇది 7 డివిజిబుల్. ఓకే. నెక్స్ట్ వచ్చేది కంపల్సరీ ఈ 47 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ అప్ టు 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ చూస్తే సో 2, 3 నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా 2, 3ల తర్వాత నెక్స్ట్ వచ్చేవన్నీ 6 డివిజిబుల్ వాల్యూకి ముందు కానీ తర్వాత కానీ లేదా రెండు కూడా అయ్యే అవకాశం ఉంది. ఒకసారి చూడండి. 5, 7 ఇది 6కి ముందు వెనక ఉంటాయి. నెక్స్ట్ 11, 13 ఇది 12కి ముందు వెనక ఉంటాయి. 6 డివిజిబుల్ వాల్యూకి ముందు వెనక. నెక్స్ట్ 17, 19. ఓకే. నెక్స్ట్ 23 తర్వాత 29. ఓకే. 31. నెక్స్ట్ 31 తర్వాత 37. ఓకే. నెక్స్ట్ వాల్యూ
37 తర్వాత 41 43 అండ్ 47. నెక్స్ట్ 47 తర్వాత 53 59. ఓకే, 61 అండ్ 67 71 73. ఓకే, నెక్స్ట్ 79 83 89 అండ్ 97. సో ఇవి 100కి ముందున్న ప్రైమ్ నెంబర్స్. సో ఈ ప్రైమ్ నెంబర్స్లో మనకి కంపల్సరీ ఒక 2 అండ్ 3 తప్ప మిగిలినవన్నీ కూడా 6 డివిజిబుల్ వాల్యూకి పక్కన, అంటే ముందున్న వాల్యూ అయినా అయి ఉండాలి, తర్వాత ఉన్న వాల్యూ అయి ఉండాలి. సో ఇది 6కి ముందు తర్వాత వస్తాయి, ఇది 12కి ముందు తర్వాత వస్తున్నాయి, ఇక్కడ 18కి తర్వాత ముందు వస్తున్నాయి. అలాగే మీరు 97 తీసుకున్నా సరే 96 తర్వాత వచ్చే వాల్యూ 97. ఓకే, సో అప్ టు 100 వరకు మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 100 తర్వాత ఉన్న వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అది కూడా ఒకసారి చూద్దాం. సో 100 తర్వాత ఉన్న వాల్యూస్ ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 102 అనేది 6 డివిజిబుల్. సో 102కి ముందున్న వాల్యూ 101, తర్వాత ఉన్న వాల్యూ 103. ఇవి రెండు కూడా ప్రైమ్ నెంబర్సే. ఓకే, నెక్స్ట్ 108కి ముందు ఉన్నది 107 అండ్ 109. ఇవి రెండు కూడా ప్రైమ్ నెంబర్సే అవుతున్నాయి. ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే 114 114కి ముందున్న వాల్యూ, ఓకే, ముందున్న వాల్యూ 113 అవుతుంది. ఓకే, తర్వాత ఉన్న వాల్యూ 115 అవుతుంది. 115లో 5 డివిజిబుల్ కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. 113 అనేది ప్రైమ్ నెంబర్. ఓకే, అదే నెక్స్ట్ వాల్యూ చూసారనుకోండి 120కి తర్వాత ఉన్న వాల్యూ 121, ముందున్న వాల్యూ 119. ఓకే, 121 అనేది కంపల్సరీ 11 డివిజిబుల్, ఇది 11 స్క్వేర్ చేస్తాం కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. అయితే 119 అనేది ప్రైమ్ నెంబరా చెక్ చేద్దాం. ఇది కంపల్సరీ 7 డివిజిబుల్, 7 తోటి 17 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, ఇది ఎలా చెక్ చేయాలి? ఎప్పుడు కూడా 6 డివిజిబుల్ వాల్యూకి ముందున్న వాల్యూ తర్వాత ఉన్న వాల్యూ చూసేసుకోండి. సో 120కి ముందున్న వాల్యూ తర్వాత ఉన్న వాల్యూ 11 స్క్వేర్ అని ఈజీగా తెలుస్తుంది. 119కి ముందున్న వాల్యూ, అదే 120కి ముందున్న వాల్యూ 119 చెక్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఓకే, మీరు ప్రైమ్ నెంబర్స్ ఏవైతే మనం స్టార్టింగ్ నుంచి వచ్చామో, అంటే 6 డివిజిబుల్కి ముందున్న వాల్యూ కానీ తర్వాత ఉన్న వాల్యూ కానీ మ్యాక్సిమం క్యాన్సిల్ అయితే ప్రైమ్ నెంబర్స్తోనే క్యాన్సిల్ అవుతాయి. ఓకే, ఇంకా వేటితోటి క్యాన్సిల్ అవ్వవు. అందులో ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 11 13. ఓకే, వీటితోటి మ్యాక్సిమం చూసుకోండి, సరిపోతుంది ఎక్కువ. ఇది 7తో క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో అలాగే ఇంకా మిగిలినవి ఏవైనా సరే మ్యాక్సిమం మీరు వీటితోటి చేసుకుంటే కనుక క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా ఎప్పుడు తెలుస్తుంది మీకు? దీనికి నియరెస్ట్ వాల్యూస్ ఏమైనా, ఓకే, స్క్వేర్స్ అంటే ప్రైమ్ నెంబర్ స్క్వేర్స్ ఉన్నాయి చూసుకోండి. దీని నియరెస్ట్ వాల్యూ ప్రైమ్ నెంబర్ స్క్వేర్ ఏంటి? 11 స్క్వేర్. సో 11 స్క్వేర్కి ముందున్న వాల్యూనే కాబట్టి కంపల్సరీ ఇంకొక ప్రైమ్ నెంబర్స్తో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సపోజ్ 13 స్క్వేర్ తీసుకున్నారనుకోండి, 13 స్క్వేర్ ఎంత అవుతుంది? 169. ఓకే, 169 13 స్క్వేర్. ఇది 13తో తప్ప మళ్ళీ మిగిలిన వాటితో క్యాన్సిల్ అవ్వదు. ఓకే, అయితే 169కి ముందున్న 6 డివిజిబుల్ ఏంటి చెక్ చేయండి. 168 6 తోటి క్యాన్సిల్ అవుతుందా? సో 168 తీసుకుంటే 6 తోటి క్యాన్సిల్ అవుతుంది, 168. ఓకే, సో 168 అనేది 6 తోటి క్యాన్సిల్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి. 6 × 2 12, ఇంకా 48 ఉంది, కంపల్సరీ క్యాన్సిల్ అవుతుంది.
అంటే దీని ముందున్న వాల్యూ ఎంత 167. ఓకే. సో 167. 167 అనేది ప్రైమ్ నెంబర్ అవునా కాదా? 169 అనేది 13 స్క్వేర్ కాబట్టి ప్రైమ్ నెంబర్ కాదు. 167 అవునా కాదా చూడండి. 167. దీన్ని ఒకసారి మీరు 3 తోటి క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయండి. 3 తోటి క్యాన్సిల్ చేస్తే అవుతుందా లేదా? ఓకే. అంటే ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 3, 5, 7, 11, 13. ఓకే. సో ఇవి ఒక్కసారి చూడండి. 2 అంటే ఈవెన్ నెంబర్ అయి ఉండాలి కాబట్టి కాదు. 3 అంటే టోటల్ వాల్యూ డిజిట్స్ అనేవి టోటల్ అనేది కంపల్సరీ 3తో డివిజిబుల్ అవ్వాలి. సో ఇది 7 + 7 14 కాబట్టి అవ్వదు. 5 అంటే యూనిట్ డిజిట్లో 5 ఆర్ 0 ఉండాలి, అవ్వదు. 7తో చెక్ చేసి చూడండి. 7 2 టైమ్స్. సో 7 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే అవుతుందా? 14 ఇంకా 27 ఉంది. సో 7తో అవ్వదు. ఓకే. 11తో చేసి చూడండి. 11 1 టైం ఎంత అవుతుంది? ఇంకా 57 ఉంటుంది. సో 11 అవ్వదు. అంటే బిలో స్క్వేర్ వాల్యూ ఏదైతే ఉందో దాని ముందున్న ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే చెక్ చేసి చూడండి. ఇంకా దీని తర్వాత ప్రైమ్ నెంబర్స్ మీరు చేసినా చేయకపోయినా పర్వాలేదు. సో ఇది కంపల్సరీ ప్రైమ్ నెంబరే అవుతుంది. ఓకే. సో మీరు ఏదైతే ప్రైమ్ నెంబర్ స్క్వేర్ ఉందో దాని ముందున్న వాల్యూస్ని దాని ముందున్న ప్రైమ్ నెంబర్ స్క్వేర్స్ తోటే చెక్ చేయండి. అయితే దాని ముందున్న ప్రైమ్ నెంబర్ స్క్వేర్ అయినా సరే దాని ముందున్న వాల్యూ కంపల్సరీ 6 డివిజిబుల్కి పక్కనున్న వాల్యూ అయినప్పుడు మాత్రమే మీరు చెక్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఏదైనా సరే ప్రైమ్ నెంబర్ అయ్యే అవకాశం లేదు. ఓకే. కంపల్సరీ ప్రైమ్ నెంబర్ అనేది 6 డివిజిబుల్కి ముందు కానీ వెనక కానీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం అది చెక్ చేసినప్పుడు దానికంటే ముందు నెక్స్ట్ వచ్చే ఏదైతే ప్రైమ్ నెంబర్ స్క్వేర్ వస్తుందో దాని ముందున్న ప్రైమ్ నెంబర్స్ తోటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఓకే. అలా చేయగలిగితే చాలా ఈజీగా మీకు సాల్వ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి? ఈ ప్రైమ్ నెంబర్స్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాం. బట్ దీనికి ఒక యూజ్ అంటూ ఉండాలి కదా! ఎక్కడ యూజ్ అవుతాయి? ఎక్కువగా మనకి రైల్వేస్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఎస్ఎస్సి రీజనింగ్‌లో మెయిన్ కంపల్సరీ అడుగుతాడు. ఒకటి పజిల్స్ అడుగుతాడు. రెండోది ఆడ్ మ్యాన్ అవుట్ అడుగుతాడు. అలాగే రైల్వేస్ అయినా సరే ఆడ్ మ్యాన్ అవుట్ అడుగుతాడు. ఓకే. బ్యాంకింగ్‌లో కూడా ఆడ్ మ్యాన్ అవుట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆడ్ మ్యాన్ అవుట్ అనేది ఏంటంటే ఏదైనా 4 ఆన్సర్స్ ఇచ్చినప్పుడు ఆ 4 ఆన్సర్స్‌లో డిఫరెంట్‌గా ఉన్నదాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. డిఫరెంట్‌గా ఉన్నదాన్ని ఐడెంటిఫై చేసేటప్పుడు మనకి కొన్ని కాన్సెప్ట్స్ వస్తాయి. ఒకటి దేనితోనైనా ఒక కామన్ డిజిట్ తోటి మల్టిప్లై చేసేవి అయ్యి ఉండొచ్చు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ తీసుకున్నాం అనుకోండి. సో 4 ఆప్షన్స్. 4 ఆప్షన్స్ ఏంటంటే సో 1, 2, 3, 4. ఈ 4 ఆప్షన్స్‌ని కూడా మనం తీసుకున్నాం అనుకోండి. సపోజ్ 42. ఓకే. 84, 96 అండ్ 106. వీటిలో కామన్ ఫ్యాక్టర్ ఏముంటుంది చూడండి. ఇందులో 6 క్యాన్సిల్ అవుతుంది. ఇది 6 క్యాన్సిల్ అవుతుంది. ఇది 6 క్యాన్సిల్ అవుతుంది. బట్ ఇది 6 తోటి క్యాన్సిల్ అవ్వదు. ఓకే. సో ఇలాగా కామన్ ఫ్యాక్టర్ ఉండే ఆడ్ మ్యాన్ అవుట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏముంటుంది? సో ఇంకొకటి స్క్వేర్స్ ఉండే అవకాశం ఉంది. స్క్వేర్స్ అంటే సపోజ్ 121. ఓకే. అండ్ 144, 289 అండ్ 167. సో ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ 11 స్క్వేర్ అవుతుంది. ఇది 12 స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఇది 17 స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. బట్ 167 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. కాబట్టి ఇలాంటివి స్క్వేర్ అయ్యే ఫార్మాట్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ కూడా ఈ ఆడ్ మ్యాన్ అవుట్లో అనేది ఉంటుంది. సపోజ్ ఆప్షన్ 1, 2, 3 అండ్ 4 ఆప్షన్స్ కూడా. సో 169 అండ్ 37, 49 అండ్ 63. ఓకే. సో ఇక్కడ ఒకసారి చూడండి. ఇది 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే. సో
ఇక్కడ 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 63 అనేది కంపల్సరీ 3లో క్యాన్సిల్ అవుతుంది. 6 + 3 9 కాబట్టి 3లో క్యాన్సిల్ అవుతుంది. బట్ 37 అనేది ఎందులోని క్యాన్సిల్ అవ్వదు. ఓకే. ఇది ప్రైమ్ నంబర్ కాబట్టి. సో, ఇలా ప్రైమ్ నంబర్ ఐడెంటిఫై చేసి మనం ఆడ్ మ్యాన్ ఔట్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. సో, ఆడ్ మ్యాన్ ఔట్ ఇలా మనకి వీటిలో అంటే ఆడ్ మ్యాన్ ఔట్ టైంలో మనకి ప్రైమ్ నంబర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే. అలానే పజిల్స్ ఉన్నాయనుకోండి. పజిల్స్ టైంలో ఎలా యూజ్ అవుతాయి? సో, పజిల్స్ అంటే మనకి ఎలా అడగొచ్చు? ఒక సర్కిల్ ఇవ్వచ్చు, లేదా ఒక స్క్వేర్ ఇవ్వచ్చు. సపోజ్ ఒక సర్కిల్ ఇచ్చేసి సర్కిల్‌లో ఓకే. సపోజ్ ఒక వాల్యూ 13 13 29 సో 1 మినిట్. సో, ఒక సర్కిల్‌లో డివైడ్ చేసి వాల్యూస్ సో 7, 13, 19 అండ్ తర్వాత వచ్చే ప్రైమ్ నంబర్ కనుక్కోమన్నాడు అనుకోండి. సో, దీని తర్వాత వచ్చే ప్రైమ్ నంబర్ మనకు ఎలా తెలుస్తుంది? 7 అనేది ప్రైమ్ నంబర్ తెలుసు, 13 ప్రైమ్ నంబర్ తెలుసు, 19 ప్రైమ్ నంబర్ తెలుసు. అయితే ఈ పజిల్‌లో మనం ఫైండ్ ఔట్ చేయాలంటే 7కి 13కి మధ్యలో ఒక ప్రైమ్ నంబర్ గ్యాప్ వస్తుంది చూడండి. 7 తర్వాత వచ్చే ప్రైమ్ నంబర్ ఒరిజినల్‌గా 11. 11 తర్వాత 13 వస్తుంది. అంటే ఒక ప్రైమ్ నంబర్ గ్యాప్ వచ్చింది. 13 తర్వాత రావాల్సింది ఏంటి? 17. బట్ 17 లేదు ఇక్కడ. 19 ఉంది. అంటే ఏమైంది? ఒక 17 గ్యాప్ వచ్చింది. సో, 19 తర్వాత కూడా ఒక ప్రైమ్ నంబర్ గ్యాప్ రావాలి. అంటే ఎంత రావాలి? సో, 23 తర్వాత 29 అనే ప్రైమ్ నంబర్ వస్తుంది. మధ్యలో ఇంకే ప్రైమ్ నంబర్స్ ఉండవు. ఓకే. సో, ఇది ఐడెంటిఫై చేయాలంటే కంపల్సరీ 6 తోటి డివిజిబుల్ అయ్యే వాల్యూస్‌ని చూసుకుంటూ చేసుకుంటే సరిపోతుంది. 19 తర్వాత 6తో డివిజిబుల్ వాల్యూ 24 ఉంటుంది. 24 తర్వాత 25 అనేది ప్రైమ్ నంబర్ కాదు కాబట్టి 23 ప్రైమ్ నంబర్. సో, దీన్ని పక్కన పెట్టేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చే 6 డివిజిబుల్ ఏంటి? 30. 30కి ముందు ఉన్న ప్రైమ్ నంబర్, తర్వాత ఉన్న ప్రైమ్ నంబర్ చూసుకుంటే 29, 31. అయితే మనకి ఒక ప్రైమ్ నంబరే మధ్యలో గ్యాప్ రావాలి కాబట్టి 29ని ఆన్సర్ పెట్టేస్తాము. 31 అనేది నెక్స్ట్‌కి అంటే నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నంబర్. మనకు కావాల్సింది ఒక ప్రైమ్ నంబరే గ్యాప్ ఉండాలి. 19 తర్వాత 23 గ్యాప్ ఇచ్చాం కాబట్టి 29 ఆన్సర్ అవుతుంది. అంటే ఈ ప్లేస్‌లో ఉండాల్సిన వాల్యూ 29. ఓకే. సో, ప్రైమ్ నంబర్స్‌ని ఇలా ఐడెంటిఫై చేసుకోవడం వల్ల మనకి ఆడ్ మ్యాన్ ఔట్‌లోని యూజ్ అవుతుంది. అలానే పజిల్స్‌లో కూడా యూజ్ అవుతుంది. ఓకే. ఇంకా సిరీస్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. సిరీస్ అనే కాన్సెప్ట్‌లో కూడా మనకి ఆడ్ మ్యాన్ ఔట్ అనేది సిరీస్ అనే కాన్సెప్ట్‌లో కూడా ప్రైమ్ నంబర్ అనేది యూజ్ అవుతుంది. సపోజ్ సిరీస్ అనే కాన్సెప్ట్‌లో మనకి ఎలా ఇస్తారు? ఒక ప్రైమ్ నంబర్స్ ఒక ఆర్డర్ ఇచ్చేస్తాడు. ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి. ఏదో ఒక సిరీస్ ఎక్కడో దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు. సపోజ్ 13, 17, 19, 23, 29 సో, నెక్స్ట్ వచ్చే వాల్యూ ఎంత అని అడుగుతాడు. అంటే ఇక్కడ ప్రైమ్ నంబర్స్ 13 నుంచి స్టార్ట్ చేసుకున్నాడు. 13 ప్రైమ్ నంబర్, 17 ప్రైమ్ నంబర్, 19 ప్రైమ్ నంబర్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చే ప్రైమ్ నంబర్సే. కంపల్సరీ 29 తర్వాత ఏమొస్తుంది? 31 వస్తుంది. సో, 31 ఆన్సర్ అవుతుంది. సో, సిరీస్‌లో కూడా మనకి ప్రైమ్ నంబర్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. సో, ప్రైమ్ నంబర్‌ని ఇలా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.